రైట్ లక్ష్మీదుర్గా మనం చూస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే కక్ష సాధింపు చర్యలు ఈ విధంగా కూడా ఉంటాయా అని అంటే దేశ ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్న పరిస్థితులు. ఎందుకంటే ఇటు సామాన్య ప్రజల దగ్గర నుంచి రాజకీయ నేతల వరకు, తర్వాత బ్యూరోక్రాట్లు, అదేవిధంగా ప్రతిపక్ష నేతలు ఎవరైనా కానీ వాళ్ళపైన ఒక్కసారి కక్ష సాధిస్తే ఇంకా వాళ్లకు ఇబ్బంది పెట్టేంత వరకు వదలట్లేదు. ముఖ్యంగా ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గత ప్రభుత్వ హయాంలో, టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు. మంచి పేరున్నటువంటి వ్యక్తి ఆయన సర్వీస్ మొత్తంలో కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాగానే ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారే ఆయన పక్కన పెట్టేయడం. సో ఇప్పటి వరకు కూడా ఆయనకు పోస్టింగ్ ఇయ్యని పరిస్థితి కనిపిస్తా ఉంది. అవును, అంటే పవన్ ఇక్కడ మీరు చెప్పినట్టుగా అంటే కక్ష సాధింపు అనేది ఏ స్థాయిలో ఉందో జగన్ కక్ష సాధించాలి అనుకుంటే, ఎందుకంటే దేశంలోనే మొదటిసారిగా సస్పెన్షన్ లో ఉన్నప్పుడే పదవి విరమణ చేసే సమయం రావడం. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. టార్గెట్ చేస్తే కక్ష సాధించాలి అనుకుంటే ఎలా ఉంటుంది అనేది. సో ఒకసారి డీటెయిల్ గా చూద్దాం. కక్ష సాధించడంలో ముఖ్యమంత్రి జగన్ కు మించిన వారు ఉండరేమో. ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా, బ్యూరోక్రాట్ అయినా సరే ఆయన టార్గెట్ చేస్తే విలవిల్లాడిపోవాల్సిందే. ఫ్యాక్షనిస్టుల తరహాలో వెంటాడి వేటాడి అంతు చూసేదాకా వదలని మనస్తత్వం ఆయనదని అఖిల భారత సర్వీస్ అధికారులే హడలిపోతున్నారు. జగన్ కక్ష సాధింపు చర్యలకు బలైన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు ఉదంతమే ఇందుకు ఉదాహరణ. టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఏబీవీని జగన్ సీఎం అయ్యాక టార్గెట్ చేశారు. డీజీ ర్యాంక్ అధికారికి 5 ఏళ్ల పాటు పోస్టింగే లేకుండా చేశారు. ఒక ముఖ్యమంత్రి పనిగట్టుకుని ఒక ఐపీఎస్ అధికారిని ఇంతగా సాధించిన చరిత్ర దేశంలో ఎప్పుడూ ఎక్కడా చూడలేదని అఖిల భారత సర్వీస్ అధికారులు విస్తుపోతున్నారు. తప్పు చేసి ఉంటే ఒకసారి సస్పెండ్ చేస్తారు, లేకపోతే ఏదైనా పనిష్మెంట్ ఇస్తారు. కానీ ఒక డీజీ ర్యాంక్ అధికారి 5 ఏళ్లు పోస్టింగ్ లేకుండా, పైగా సస్పెన్షన్ కాలంలో పదవి విరమణ చేయనుండడం దేశంలో ఇదే మొదటిసారి. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న ఏబి వెంకటేశ్వరరావు అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యేలు అధికార టీడీపీ వైపు మొగ్గు చూపేలా చేశారన్న అనుమానంతో జగన్ ఆయనపై కక్షగట్టారు. అసలు కొనుగోలు చేయకున్నా నిఘా పరికరాల కొనుగోలులో అవకతవకలు జరిగాయంటూ ఆయన్ను వేధింపులకు గురిచేశారు. మే 30న ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ మరుసటి రోజు అంటే మే 31న ఏబి వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. 2014-2019 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో నిఘా పరికరాల కోసం తన కుమారుడికి చెందిన సంస్థకు ఏబి వెంకటేశ్వరరావు కాంట్రాక్ట్ ఇప్పించారన్న ఆరోపణలను సృష్టించారు. గత ప్రభుత్వంలో కొనుగోలు అంశంపై ఉన్నతాధికారుల అభ్యంతరాలు చెప్పినా వినిపించుకోలేదని అభియోగాలు కూడా మోపారు. ఇక ప్రధానంగా నిఘా పరికరాల వ్యవహారం ఇజ్రాయెల్ కు రహస్యాలు చేరవేశారని కూడా కేసు నమోదు చేసింది. దీంతో ఆయన్ను విధుల నుంచి తప్పించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు. లక్ష్మీదుర్గ ఆంధ్రప్రదేశ్ లో సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుకి 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభించిన కక్ష సాధింపు చర్యలు 5 సంవత్సరాల వరకు, చివరకు ఆయన ఈ రోజు పదవి విరమణ చేస్తుంటే ఆ పదవి విరమణ రోజు కూడా పోస్టింగ్ ఇవ్వకుండా వేధించే చర్యలు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను, అదేవిధంగా అధికార యంత్రాంగాన్ని కూడా నివ్వెరపరుస్తూ ఉన్నాయి. లేని ఆరోపణలు చేయటం, దానికి రుజువులు చూపించకపోవటం, వాటిపై క్రిమినల్ కేసులు నమోదు చేయటం, ఆ తర్వాత సస్పెన్షన్ చేయటం. సుప్రీంకోర్టు, క్యాట్, రాష్ట్ర హైకోర్టు ముట్టికాయలు వేసినప్పటికీ కూడా పోస్టింగ్ ఇవ్వకుండా వేధించటం, ఇవి ఏబి వెంకటేశ్వరరావు కేసు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు. ఏబి వెంకటేశ్వరరావు సీనియర్ పోలీస్ అధికారిగా ఉండటమే కాకుండా నిజాయితీపరుడుగా, సమర్థుడైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన చేసిన పోస్టింగుల్లో కూడా ఆయన నిజాయితీగా వ్యవహరించారు, సమర్థుడైన అధికారిగా వ్యవహరించారని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ఐపీఎస్ అధికారులే ఆఫ్ ద రికార్డ్ గా ఒప్పుకుంటూ ఉంటారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే రక్షణ పరికరాల కొనుగోలులో అవినీతి జరిగిందంటూ ఆయనపై ఏటీబీ కేసు నమోదు చేయటమే కాకుండా సస్పెండ్ చేశారు. ఈ సస్పెన్షన్ ని క్యాట్, హైకోర్టు, సుప్రీంకోర్టు తప్పుపట్టడంతో ఆ తర్వాత పోస్టింగ్ ఇచ్చి ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా పోస్టింగ్ ఇచ్చి మళ్ళీ 14 రోజులకి అదే ఆరోపణలపై మళ్లీ సస్పెండ్ చేశారు. దీనిపై ఈ సస్పెన్షన్ పై ఏబి వెంకటేశ్వరరావు క్యాట్ ను ఆశ్రయించడంతో క్యాట్ ఈ సస్పెన్షన్ తప్పుపట్టడమే కాకుండా వెంటనే ఆయనకి జీతభత్యాలు చెల్లించి పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశించింది. అయితే ఈ అంశానికి సంబంధించి
క్యాట్ ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం అప్పీలుకు వెళ్ళింది. ముఖ్యమంత్రికి ఫైల్ ను పంపించిన జవహర్ రెడ్డి ముఖ్యమంత్రి ఆ ఫైల్ పై వెంటనే అప్పీలుకు వెళ్లాలని ఆదేశించారు. అప్పీలుకు వెళ్లిన వెంటనే అప్పీల్లో కూడా నిన్న హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆయనకు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని, మరొక రోజు మాత్రమే ఆయనకి పదవి విరమణ చేస్తుండటంతో వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశించడమే కాకుండా ఆయనపై చేసిన ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లేవు అని కూడా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఏబి వెంకటేశ్వరరావు తనకు పోస్టింగ్ ఇవ్వాలి అని చెప్పి కూడా నిన్న సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసినప్పటికీ ఆయన నుంచి ఎటువంటి స్పందన రాలేదు అని చెప్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర సిఇఓ ముఖేష్ కుమార్ మీనా కార్యాలయంలో కూడా తన సస్పెన్షన్ ఎత్తివేయాలని హైకోర్టు అంతకు ముందు క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను కూడా ఏబి వెంకటేశ్వరరావు ఇచ్చారు. నిజాయితీపరుడైన ఒక అధికారిని 5 సంవత్సరాల పాటు వరుసగా వేధించడమే కాకుండా ఈ రోజు వరకు పోస్టింగ్ ఇవ్వకుండా చివరికి పదవీ విరమణ చేసే రోజు కూడా పోస్టింగ్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మాత్రం అందరూ మండిపడుతున్నారు. చేంజ్ ఓఆర్జీ మార్గులో ఆయనకు న్యాయం చేయాలి అని చెప్పి రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి, అదేవిధంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఒక వినతి పత్రాన్ని పోస్ట్ చేయగా దాని మీద ఇప్పటికే 45,000 మంది సంతకాలు చేసి నిజాయితీపరుడైన అధికారికి వెంటనే పోస్టింగ్ ఇవ్వాలి అని చెప్పి మద్దతు పలికారు. ఇదే సమయంలో రాష్ట్రంలో కొంతమంది ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారుల సంఘాలు కూడా ఉన్నాయి. ఐపీఎస్ అధికారుల సంఘం సంబంధించి ఎవరైనా ఆరోపణలు చేస్తే వెంటనే రియాక్ట్ కావటం, పైగా మీడియా మీద కూడా వెళ్లి నిన్నటి వరకు విజయవాడ సిపిగా పనిచేసి ఎన్నికల కమిషన్ వేటు వేయటంతో పక్కకు తప్పుకున్న సిపి కాంతిరాణా టాటా కూడా ఆయన తెగ ప్రకటనలు ఇచ్చేవాళ్ళు. కానీ ఆయన కూడా ఈ రోజు వరకు ఒక ఐపీఎస్ అధికారికి, పైగా సీనియర్ ఐపీఎస్ అధికారికి అన్యాయం జరుగుతుంటే ఎందుకు స్పందించడం లేదు అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఐపీఎస్ అధికారుల సంఘం ఏమైంది అని కూడా పలువురు ప్రశ్నిస్తున్నారు. దీంతో పాటు ఏబి వెంకటేశ్వరరావు ఈ రోజు సాయంత్రం 5 గంటల లోపు పదవి విరమణ చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా పోస్టింగ్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి స్పందన కనిపించడం లేదు. ఆ ఉన్నతాధికారుల తీరును కూడా పలువురు తప్పుపడుతున్నారు. పైగా లేని ఆరోపణలు చేయటం, అంటే రక్షణ పరికరాల కొనుగోలులో అవినీతి జరిగింది అని చెప్పి ఒకవైపు ప్రభుత్వం చెబుతుంటే, అదే ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక శాఖ అధికారులు తాము రక్షణ పరికరాల కొనుగోలుకు నిధులు విడుదల చేయలేదు అని చెప్తే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని చెప్పి కూడా క్యాట్ ప్రశ్నించింది. పైగా సుప్రీంకోర్టు కూడా ఇదే అంశాన్ని తప్పుపట్టింది. క్యాట్ కూడా ఇదే అంశాన్ని తప్పుపడుతూ లేని ఆరోపణలు చేయటం, అదేవిధంగా నిధులు విడుదల చేయకపోతే పరికరాల కొనుగోలు అవినీతి జరిగిందని ఎలా మీరు ఆరోపిస్తారని ప్రశ్నించింది. పైగా ఈ ఆరోపణలకు సంబంధించి 5 సంవత్సరాలు అవుతున్నా నేటి వరకు కూడా ఛార్జ్ షీట్ వేయకపోవటం, సస్పెన్షన్ ఉపసంహరించకపోవటం, క్యాట్ హైకోర్టు చెప్పినా కూడా నిన్న మధ్యాహ్నం రాష్ట్ర హైకోర్టులో ఉన్న వెకేషన్ బెంచ్ ఏబి వెంకటేశ్వరరావు పై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేసి ఆయనకు పోస్టింగ్ ఇవ్వాలి అని చెప్పి క్యాట్ ఉత్తర్వుల్లో మేము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. పైగా ఆయన రేపు పదవి విరమణ, అంటే ఈ రోజు పదవి విరమణ చేయబోతున్నారని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేసింది. అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా కనీసం ఆయన సస్పెన్షన్ ఎత్తిపోవటం, ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి, పైగా ఈ రాష్ట్రానికి, దేశానికి సేవలు అందించిన ఒక అధికారికి పోస్టింగ్ ఇచ్చే విషయంలో కూడా, అంటే సస్పెన్షన్ ఎత్తేసి ఆయన పదవి విరమణ చేసే సమయంలో ఆయనకి గౌరవప్రదంగా ఆయన పంపించాలనే ఒక ఆలోచన కూడా ఉన్నతాధికారులు లేకపోవటం పట్ల వరకు సామాన్య ప్రజలు కూడా సానుభూతి వ్యక్తం చేస్తున్న ఉన్నతాధికారులకు చెవుగుట్టినట్టు లేకపోవటం పట్ల మట్టికి సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతుంది.